గోల్కొండ కోట గురించి మీకు తెలియని నిజాలు ఎంతమంది వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, ఎలా రావాలి, ఎవరు రావాలి, ఈ కోటకి ఏ టైంలో రావాలి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. ఇప్పుడు మీరు చూస్తున్నది కోట యొక్క భాగం. మనం హైటెక్ సిటీ నుంచి కానీ, మాదాపూర్ నుంచి కానీ, కేబిహెచ్పి సైడ్ నుంచి కానీ వచ్చే వాళ్ళకి ఎంట్రీలో నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. వీటిని చూస్తుంటే కేజీఎఫ్ మూవీలో గోడల్లాగా చాలా బలంగా అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి లోపలికైతే ఇలా నుంచి మనం అయితే బయటికి వెళ్ళాలి ఒకసారి. ఇప్పుడు మీరు చూసేది కోట యొక్క బయట భాగం. ఎంట్రీ అయితే ఇక్కడి నుంచి అయితే ఉండిద్ది. మనం వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి వెహికల్ పార్కింగ్ కూడా ఉంది. దానికి ఒక 20 రూపీస్ అయితే తీసుకుంటారు. ఒకసారి చూడండి, బయట భాగం అయితే చాలా బాగుంది అసలు కోట యొక్క భాగం. ఇప్పుడు మనం లోపలికైతే ఎంట్రీలో నుంచి అయితే ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, గార్డెన్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు మీకు చూస్తున్నదే వచ్చేసి అదే ఒక టికెట్ కౌంటర్. అక్కడ అయితే మనం టికెట్ తీసుకుని వెళ్ళాలి. చిన్నపిల్లలకైతే ఒక 10 రూపీస్ అండ్ పెద్దవాళ్ళకైతే 25 రూపీస్ ఉంది. మనం స్కాన్ చేసుకుంటే 40 రూపీస్ అయితే పడిద్ది ఇద్దరికైతే. అదే టికెట్ కొంటేనేమో 50 అయితే తీసుకుంటున్నారు. మీరైతే స్కాన్ చేసుకోండి. ఎక్కువ అయితే ఫోన్పేలో డబ్బులు అయితే పెట్టుకొని స్కాన్ చేసుకోండి. ఒక 10 రూపీస్ అయితే తగ్గిద్ది ఇద్దరి మీద. ఈ కోటను చూడటానికి వేరే దేశాల నుంచి కూడా వస్తారు. ప్రత్యేకంగా చాలా మంది అయితే వస్తారు ఈ కోటను చూడటానికి. ఇప్పుడు మనం అయితే ఒక స్టోన్ అయితే లేపుతున్నాం. ఇది 250 కేజీస్ ఉండిద్ది. మనం తినే ఆహారం మంచిదా కాదా అని తెలుసుకోవడానికి ఇదైతే మనం ఒకసారి లిఫ్ట్ చేస్తే సరిపోతుంది. మనం అయితే ఇది లేపలేదు, ఎందుకంటే మనం 150 దాకా అయితే లేపుతాం. ఇప్పుడైతే మనం చూడండి. మనం అయితే గోల్కొండ ఫ్లోట్కి అయితే వచ్చేసాం. అటు జరిగేసి ఇటు దగ్గరికి ఆడొస్తారు, నేను ఆడు పోమంటావు అటు చూడండి. ఈ రోజు నేచర్ అయితే ఎండ కూడా లేదు. ఇప్పుడు దాకా మేమైతే ఎండలో వచ్చాం. కాకపోతే మేమైతే అది లిఫ్టింగ్ ఎత్తి చెయ్యి అయితే వాసింది. ఇంకా ఎత్తలేక మా బాడీలు మంచి బాడీలు కాదు, లేకపోతే మంచి బాడీలు అయితే స్టోన్లు అయితే లీస్ అయితే బాడీ ఉంది అని కానీ చేసేది ఏమి లేదు. స్టోన్ అయితే లేలా. 250 కేజీలు లేసింది బ్రో. సరే, మనం అయితే గోల్కొండ మొత్తం తిరిగేద్దాం, చూద్దాం ఒకసారి. చలో. నైట్ టైం వచ్చే వాళ్ళకి ప్రత్యేకంగా అయితే కొన్ని షోలు అయితే ఏర్పాటు చేశారు. వాటి టైమింగ్స్, కాస్ట్ అయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ. గోల్కొండ కోట తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి పశ్చిమ దిశలో ఉన్న భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ చారిత్రల కోటలో ఒకటి. ఈ కోటను మొదట కాకతీయ రాజులు 12వ శతాబ్దంలో మట్టి కోటగా నిర్మించారు. తరువాత బహుమాని సుల్తానులు మరియు కుతుబ్ షాహీ పాలకులు దీన్ని బలమైన గ్రానైట్ రాతి కోటగా విస్తరించారు. కుతుబ్ షాహీ రాజవంశానికి ఇది ప్రధాన రాజధానిగా ఉండేది. గార్డెన్ అయితే చూడండి, ఎక్సలెంట్గా ఉంది. బయట వ్యూ ఇదంతా అయితే. మేమైతే వర్కింగ్ డేస్లో అయితే వెళ్ళాము, ఎందుకంటే జనాలు అయితే తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది సండే వీకెండ్స్లో అయితే ఎక్కువ మంది ఉంటారు. మీరైతే వెళ్ళండి అప్పుడు. ఇప్పుడు మీరు చూసేవి కొన్ని బుల్లెట్స్ అయితే ఇంత ముందు కాలంలో అయితే ఉపయోగించారు. గోల్కొండ కోట అయితే చూడండి ఒకసారి. అయితే లోపల భాగం అయితే చాలా గబ్బిలాలు అయితే ఉన్నాయి. మాకైతే కొంచెం భయం వేసింది గబ్బిలాలను చూడగానే. మేమైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాం, ఇక్కడ ఉండకూడదని. ఇంకా ఒకసారి వాటర్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక్కడైతే వాటర్ కూడా ఉన్నాయి. కొన్ని పక్షురాలు అయితే ఉన్నాయి, పౌరాలు. కొండ From the first moment I saw you, I knew I had to make you mine. Wanted to know everything about you. I didn't want to waste no time. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి ఒక ఖైదీలను అయితే దీంట్లో ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి దీంట్లో అయితే ఇలాంటి వాటిలో అయితే ఉంచుతారు. ఇలాగ చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇలా తప్పు చేసిన వాళ్ళకి ఒక శిక్ష లాగా అయితే వాటిలో అయితే ఉంచుతారు. ఇలాంటివి కూడా చూపిస్తాను, ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి. కోట అయితే చాలా పెద్దగా అయితే ఉంది కోట అయితే. ఇక్కడికైతే చాలా మంది జనాలు కూడా వస్తారు. వీకెండ్స్ అయితే ఎక్కువ వస్తారు. మీరైతే ఎవరైనా రావాలనుకుంటే వీకెండ్స్లో అయితే రండి, చాలా బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే జనాలు చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. విదేశీయులు కూడా వస్తారు, వేరే కంట్రీల నుంచి, అదర్ స్టేట్స్ నుంచి చాలా మంది అయితే. ఇక్కడైతే మనం చాలా మందిని అయితే చూసుకోవచ్చు. ఎక్కువ అయితే ఇక్కడికి
ముస్లిమ్స్ అయితే వస్తారు. ఎందుకంటే వాళ్ళకైతే అందుబాటులో ఉండిద్ది. వాళ్ళైతే వస్తా ఉంటారు ఎక్కువగా. ఒకసారి బుల్లెట్స్ అయితే చూడండి. వీటిలో ఇందాక చూపించిన వాటిని గుండులు అయితే దీంట్లో పెట్టి పేలుస్తారు. వాటికైతే ఇవి ఉపయోగపడతాయి. ఇవి చూడండి అయితే ఎంత పెద్దగా ఉన్నాయి. కోట ఇక్కడ నుంచి చూస్తుంటే హైదరాబాద్ మొత్తం అయితే కనపడుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది వ్యూ అయితే గోల్కొండ కోటకి. ఇంకా మనం అయితే కొంచెం పైకి వెళ్ళి అయితే ఇంకా మనం ప్లేస్ని అయితే చూద్దాం. చాలా అయితే బాగుండిద్ది గోల్కొండ కోట. కొంతమందికి అయితే నడవలేని వారికి కారులో కూడా కొంచెం పైకి రావచ్చు. కాకపోతే కొంచెం ఎంట్రీ టికెట్ అయితే ఉండిద్ది కారు లోపల అలౌ చేయడానికి. కొంచెం మిడిల్ దాకా అయితే రావచ్చు. ఒకసారి మీరైతే రావాలనుకునే వాళ్ళు కింద అడిగి రండి కార్లు ఎలా వెళ్ళాలి పైకి అని. ఒకసారి వాళ్ళైతే గైడెన్స్ ఇస్తారు మీకు అందరూ. మీకు గోల్కొండ కోట గురించి తెలియకపోతే కొంతమంది గైడెన్స్ ఇస్తూ ఉంటారు. వాటిని చూసుకుంటూ అయితే రావచ్చు. అసలు నేచర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చూడండి మీరే, చాలా అయితే బాగుంది. ఈరోజు మేము వచ్చిన రోజు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు జనాలు. ఎందుకంటే మేము వర్కింగ్ డేస్లో వచ్చాం కాబట్టి. మీరైతే వీకెండ్స్లో అయితే వెళ్ళండి. మీకు పీస్ఫుల్గా ఉండాలంటే అయితే మీరు వర్కింగ్ డేస్లో రండి. లేదు క్రౌడ్ కావాలనుకుంటే, మీకు అందరిని చూడాలనుకుంటే వీకెండ్స్లో అయితే రండి. చాలా అయితే బాగుంటుంది గోల్కొండ కోట. ఇప్పుడు మీరు చూసేది కూడా ఒకటి ఖైదీ లాంటిది, అది చూడండి. అది కూడా ఇలాంటి వాటిలో చాలా అయితే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. నేను మా ఫ్రెండ్స్ అయితే ఈరోజు వచ్చాము. మా ఫ్రెండ్కి అయితే కొంచెం కాలండి బాగాలేదు ఎక్కేసరికి. మేమైతే చిన్నగా అయితే వెళ్తా ఉన్నాం. పైకి అయితే వెళ్ళి ఇంకా చాలా ప్లేసెస్ అయితే చూద్దాం. నెమలి కూడా ఉంది, చూసేద్దాం వెళ్ళి పైకి అయితే. ఇంకా మనం ఒక సినిమాలో సీన్ అయితే ఇక్కడ తీయడం జరిగింది. ఆ సినిమా ఏంటో మీరే కామెంట్ చేయండి తెలిస్తే. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉండిద్ది, అందరికీ ఆ సీన్ ఏంటో ఇక్కడ తీసింది. ఇప్పుడు చూడండి మీరు హైదరాబాద్ మొత్తం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకా మనం పైకి వెళ్తే ఇంకా హైదరాబాద్ మొత్తం కనపడుతుంది. నేనైతే చూపిస్తాను, ఒకసారి చూడండి. నేచర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చాలామంది జనాలు అయితే ఈరోజు రాలేదు, ఎందుకంటే ఎక్కువ అయితే సండే వీకెండ్స్లో అయితే వస్తారు. మేమైతే వర్కింగ్ డేస్లో వచ్చాం. మీరైతే చూసుకోవచ్చు. అక్కడక్కడ తాగడానికి వాటర్ అయితే ఉన్నాయి. మీరైతే వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి, దప్పికైతే ఖచ్చితంగా వేస్తుంది. చూడండి చాలా అయితే లొకేషన్ అయితే బాగుంది. ఇప్పుడైతే గోల్కొండ కోట అద్భుతమైన నిర్మాణ శైలి, బలమైన రక్షణ వ్యవస్థ, విశాలమైన ప్రహరీ గోడలు, 8 ప్రధాన ద్వారాలు, రాజభవనాలు, మసీదులు, ఆయుధాగారాలు మరియు నీటి సరఫరా వ్యవస్థలో ప్రసిద్ధి చెందింది. ఫతే దర్వాజా వద్ద చప్పట్లు కొడితే ఆ శబ్దం కోట పై భాగంలో వినిపించి శబ్దం ప్రతిధ్వని వ్యవస్థ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇది అప్పట్లో శత్రువులు రాకను ముందుగానే గుర్తించారు, ఉపయోగపడేది. ఇందాక చెప్పాను కదా ఒక సినిమా మూవీ సీన్ అనేది, ఏంటో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఈ రోజు అయితే గుడి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మన గుడి కూడా ఉంది. కాకపోతే ఈరోజు గుడిలో పెయింటింగ్ అయితే వేస్తున్నారు, అందుకని క్లోజ్ చేశారు. మనమైతే ఓవర్క దండం పెట్టుకుని బయటే వెళ్ళిపోయాం. ఒకసారి చూసుకోవచ్చు మీరు ఈరోజు. గోల్కొండ కోట ఇంకా అయితే చాలా పెద్దగానే ఉంది, మీరైతే చూసుకోవచ్చు. ఇంకా పైకి అయితే వెళ్దాం. ఇంకా ఇప్పుడైతే కొంచెం ఇంకా దగ్గరగా ఉంది. ఇంకా మనం పైకి వెళ్ళి అయితే చూసుకుందాం. ఇంకా మనమైతే కోట పైన అయితే ఉన్నాం. ఇప్పుడు చూసుకోవచ్చు హైదరాబాద్ మొత్తం. ఇప్పుడు మీరు చూస్తుంది ఫారెస్ట్ ఏరియా మొత్తం. ఇక్కడ కొన్ని నెమళ్ళు అయితే ఉన్నాయి, కొన్ని కిచమన్నాయి. మేమైతే వాటిని వీడియో కూడా తీయడం జరిగింది. కొంచెంసేపు అయితే వీడియో అయితే ప్లే అవుతుంది, మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ पीछे जाना, हाफ लेना वो। ఇక్కడ నుంచి చూస్తే హైదరాబాద్ మొత్తం కనపడుద్ది, మీరు చూసుకోవచ్చు. ఒకసారి హైదరాబాద్ సిటీని అయితే ఇక్కడైతే మేమైతే కొన్ని పిక్చర్స్ అయితే దిగాం. చాలా మంది వచ్చారు, వాళ్ళు కూడా పిక్చర్స్ అయితే దిగుతున్నారు. చూసుకోండి హైదరాబాద్ మొత్తం మీరైతే చూసుకోవచ్చు. కొన్ని ఏరియాలు అయితే చాలా లాంగ్లో అయితే చాలా పెద్ద ఏరియా హైదరాబాద్, ఒక పెద్ద సిటీ అని చెప్పుకోవచ్చు. చాలా అయితే బాగుంది. ఇక్కడ నుంచి ఎక్సలెంట్గా కొన్ని నెమళ్ళు అయితే ఉన్నాయి, చూడవచ్చు. అవి కూడా మీరు ఇంకా గోల్కొండ ప్రాంతం ప్రపంచ ప్రసిద్ధి వజ్రాల వ్యాపారాలకి కేంద్రంగా ఉండేది. కోహినూర్ వంటి ప్రసిద్ధ వజ్రాలు ఈ ప్రాంతంలో గనుల ద్వారా వెలుగులోకి వచ్చినట్లు చారిత్రాత్మక ఆధారాలు సూచిస్తున్నాయి. అందువల్ల గోల్కొండ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడైతే మీరు నెమలైతే చూసుకోవచ్చు. ఇవైతే కొన్ని కీచమని అరుస్తున్నాయి. ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో 4-5 నెమళ్ళు అయితే ఉన్నాయి. మేమైతే వాటిని చూపిస్తాం, ఒకసారి చూడండి. నెమలైతే అది చూడండి ఒకసారి, చాలా అయితే బాగుంది. క్రీస్తు శకం 1887లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం కోట క్రమంగా శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం ఇది భారత పురావస్తు శాఖ సంరక్షణలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడ మనిషి పట్టడానికి అయితే ఉంది, ఇంకొక మనిషి పట్టడానికి లేదు.
ఇప్పుడు మా వాడు పైన పని కానిచ్చుకున్నాడు. ఇక్కడైతే చూడండి ఒక రాయి మీద ఒకటి, ఒక రాయి మీద ఒకటి అయితే చాలా బాగుంది చూడటానికి. ఎక్సలెంట్గా ఉంది కూడా. అది కూడా హైదరాబాద్ మొత్తం అయితే ఇక్కడి నుంచి అయితే మనం చూసుకోవచ్చు. కొన్ని ఏరియాలు అయితే అక్కడక్కడ అయితే మనం చాలా అయితే బాగుంది. ఈ చెరువు చూడండి ఒకసారి, చాలా కాలం నాటి చెరువు. ఇక్కడైతే చాలా పాచి అయితే ఉంది, చాలా ఏళ్ల కాలం నాటి ఉంది కాబట్టి నీళ్ళు అయితే కింద నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు నీళ్ళు అయితే తగ్గలేదు. ఇంతకు ముందు మేము చూసినప్పుడు కూడా నీళ్ళు అయితే ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. నీళ్ళు అయితే ఏం తగ్గలేదు, చాలా అయితే బాగుంది. ఈ చెరువు ఎందుకు ఉపయోగించారో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఇక్కడ చూడండి హైదరాబాద్ మొత్తం మీరు చూసుకోవచ్చు. హైటెక్ సిటీ, కొన్ని మాదాపూర్ అలాంటి ఏరియాలు. ఇక్కడికైతే తెలియని వారు వస్తే కొంతమంది మేము తీసుకొని పోయి అన్ని చూపిస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే మీరైతే వాళ్ళకు గైడెన్స్ ఇస్తారు. మీరైతే వాళ్ళైతే కొంచెం చార్జ్ చేస్తారు, వాళ్ళకైతే ఇవ్వండి. మీరు జెన్యునే. కాకపోతే మీరు కొంచెం చిన్నగా అయితే నడవండి, అక్కడక్కడ తట్టుకొని పడతారు. ఈ రాయి ఎత్తడానికి చాలా మంది అయితే ట్రై చేశారు, కాకపోతే ఆ రాయి ఎవరికి లేదు, ఒక పర్సన్కి అయితే లెగిసింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.